ఈ ఒక్క చట్నీని మీ ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలు. టిఫిన్‌లోకి, చపాతీలోకి, అన్నంలోకి, ఉప్మాలోకి దేనిలోకన్నా తినండి. సూపర్ కాంబినేషన్. మా ఇంట్లో వాళ్ళకైతే మస్తు నచ్చింది. మీకు కూడా మస్తు నచ్చుతది. అందుకే చెప్తున్నా. జాబ్ చేసేటోళ్ళకైతే పొద్దున్నుంచి ఉరుకులు, పరుగులు అన్నట్టే ఉంటది. ఇట్లా పచ్చడి చేసి పెట్టుకోండి. మీకు అన్ని టిఫిన్‌లోకి మంచిగా సెట్ అయిపోతది. మీకు టైం కూడా మంచిగా కలిసొస్తదనమాట. ఫస్ట్ బాండ్లీ పెట్టుకొని నూనె కొత్తిమీర ఏసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది మిక్సీ గిన్నెలో ఏసుకున్నాక అదే బాండ్లీలో కొంచెం నూనె ఏసుకొని, టమాటాలు కూడా ఏసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఒక కొత్తిమీర కట్ట తీసుకున్నా, టమాటాలయితే 2 తీసుకున్నా. కొంచెం చింతపండు కూడా అందులో వేసేయాలి. నూనెలో చింతపండు, టమాటాలు మంచిగా ఎంచుకోవాలి మనము. ఇక టమాటాలు వేగిపోయిన తర్వాత ఈ పచ్చడికి సరిపోయినంత ఉప్పు, కారము, పసుపు వేసి ఇంకొక నిమిషం వేయించుకొని పొయ్యి బంద్ చేసుకోండి. ఇక టమాటాలు చల్లగైపోయిన తర్వాత అందులోనే కొంచెం మెంతి పొడి, ఆవ పొడి కూడా వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ కొత్తిమీర ఎంచుకొని మిక్సీ గిన్నెలు వేసుకున్నాం కదా, దాన్ని ఒక్కసారి తిప్పుకోవాలి. ఇట్లా దొడ్డు కావాలన్నమాట. ఇక ఇంట్లో ఇప్పుడు ఎంచుకున్న టమాటాలు, ఎల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. నేను అన్నిట్లో ఎల్లిపాయలు ఎక్కువనే వేస్తా. ఒక గుప్పెడు ఎల్లిపాయలు వేసుకొని తిప్పుకుంటే పుల్లగా, కారంగా, ఘాటుగా టమాటా పచ్చడి అయితే సూపర్‌గా రెడీ అయిపోతది. ఇలా పోపు పెట్టుకోవాలి. నూనె అయితే కొంచెం ఎక్కువనే వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటదనమాట. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారనుకోండి ఇంకా చానా రోజులు ఉంటది.